అవునా? 11 సీట్లు వచ్చినా కూడా ఆయన బయటికి రావట్లా అసలు, ఏదో రకంగా అసలు రావట్లా. మొన్న ఆర్కే రోజు కూడా బయటికి ఏదో అట్లా వచ్చి వెళ్ళింది, కానీ అసలు వైఎస్ఆర్ సంబంధించి ఎవరు రావట్లా, వాళ్ళు బయటికి రావట్లా. కానీ అసలు ఏం రాకున్నా షర్మిల సరే అయ్యింది, అది అయిపోయింది కదా, ప్రజల తీర్పు మేము గౌరవిస్తున్నాం, చక్కగా డైనమిక్గా ప్రెస్ మీట్ పెట్టి సరే ఇక నుంచి మేము సమస్యల పైన పోరాడతామని దర్జాగా చెప్పి రామోజీరావు గారికి నివాళులు అర్పించి ఒక మంచి అంటే అలా అలా రిషికొండ పైకి కూడా వెళ్ళింది. రిషికొండ దగ్గరికి వచ్చి ఆగింది. విషయం ఏంటంటే రిషికొండ ప్యాలెస్లో అక్రమాలు జరిగాయి, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలనేది ఆమె డిమాండ్ చేసింది. మరి ఇంత అంటే చాలామంది అనుకుంటున్నారు ఎలక్షన్ల ముందంటే ఏదో ఓడించాలనుకున్నావు సరిపోయింది, కానీ పగ చల్లారట్లేదు, ఎందుకు పగపడుతున్నావు? ఇప్పుడు వాళ్ళు కదా చూసుకునేది, ఉంది అధికార పార్టీ ఉంది, అండ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆల్రెడీ. అక్కడి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అంతకుముందు అసలు బయటికి రానిలా, ఫోటోలు ఎవరిని లోపల రానిలా. ఆ ఎమ్మెల్యే భీమిలి నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆనందం తట్టుకోలేక వెళ్ళాడు పైకి, నాదే నియోజకవర్గం నేను ఎందుకు రావద్దు అని వెళ్ళి ఆ ఫోటోలన్నీ జనాలకు చూపించారు. చూపిస్తే అక్కడ ఏం జరిగింది, అన్నీ అసలు ఇంతింత ఐటమ్ నుంచి ఎక్కడెక్కడ వరకు మొలలు కొట్టే దగ్గర నుంచి తాళ్లు కట్టే వరకు అన్నీ ఒక వింత సంథింగ్. ఇవి ఎక్కడ చూడనివి, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎవరు కొననివి, ఆన్లైన్లో కూడా ఉంటాయా లేవా అనుకునేటువంటి ఒక వింత వింత వస్తువులు. అంటే ఒకటి విజయ్ గారు, ఇప్పుడు నిజంగా కమౌట్ వచ్చేసి 15 లక్షలు, బాత్రూమ్ టబ్ వచ్చేసి 36 లక్షలు, నిజంగా వాస్తవేనా దాన్ని హైప్ చేసి లేదు. వీటి రేట్లు ఎట్లా తెలుస్తాయి అంటే ఏదైనా సరే వాట్ ఎవర్ ఏ వస్తువు అయినా ఇప్పుడు గూగుల్ ఒకటి వచ్చింది కదా, గూగుల్ లెన్స్ లో వేసి దాని ఫోటో తీయాలి. ఇప్పుడు మన చెప్పులైనా వాచ్ అయినా ఏదైనా తీస్తే వెంటనే దానికి సంబంధించినవన్నీ వస్తాయి. ఫస్ట్ కాపీ 7,000 8,000 ఉంటే అదో చూపిస్తుంది, ఒరిజినల్ 70 లక్షలు 80 లక్షలు ఉంటే అది కూడా చూపిస్తుంది. సో ఆ రేట్లన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, వచ్చేస్తుంది వెంటనే. ఇవాళ రేపు పెద్ద ఏఐ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తొందరగా వచ్చేస్తున్నాయి గూగుల్ లెన్స్. నో ఇప్పుడు టైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అలా కూడా ఒక చిన్న ఫ్లవర్ వాచ్ ఉంది, అలా కొట్టారు వెంటనే వచ్చేస్తుంది ఈజీగా. దట్స్ ఆల్. ఆ విధంగా అన్ని చూసుకుంటే లెక్కలు వేసుకుంటే ఆ రేట్లతో సహా ఫోటోలను వైరల్ చేస్తుంటే అందరు విస్తుపోతున్నారు. అండ్ అది ఎలా ఉందంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, అది పర్యాటకుల కోసం అని ఫస్ట్, లేదు మన అధికారులు ఎవరన్నా వస్తే, ప్రభుత్వ అధికారులు వస్తే గెస్ట్ హౌస్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్, విచిత్ర ఆన్సర్లన్నీ చెప్పారు. ఇంకోటి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కాటేజీని కొలగొట్టి ఇవి కట్టారు అనేది ఆ డీటెయిల్స్ చెప్పండి. అక్కడికే వస్తున్నా. అయితే పర్యాటక శాఖకి ఇవి ఉన్నాయి కదా, మన లహరి రిసార్ట్స్ లాగా మనకి వీళ్ళకి ఏదో ఉంటది గవర్నమెంట్కి సంబంధించింది, హరిత రిసార్ట్స్, గవర్నమెంట్కి సంబంధించి హరిత రిసార్ట్స్ ఉంటాయి. దాని పరిధిలో అక్కడక్కడ కట్టడాలు ఉన్నాయి. ప్రతి పర్యాటక ఏదైనా సరే అంటే ప్లేసెస్ ఎక్కడ ఉన్నా సరే ఆ దరిదాపుల్లో ఒకటో రెండో కడుతున్నారు. అట్లా కొన్ని కాటేజీలు ఉండే పైన ఇంతకు ముందు, దాని నుంచి కూడా సంవత్సరానికి 25 కోట్ల ఆదాయం వచ్చేది నార్మల్గా ఎవరెవరో బస్సు చేస్తూ ఉంటే వచ్చి. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ కూలగొట్టేశారు. అవి కూలగొట్టడానికి ఆయన ఖర్చు ఎంతో తెలుసా, 90 కోట్లు. కొండపైన ఏదో చేయాలి కదా, ఆల్రెడీ ఉన్నది, దానికి కూలగొట్టడానికి 90 కోట్లు ఖర్చు అయ్యి మళ్ళీ దానికి ఇంకో 0 యాడ్ చేసో ఇంకెన్ని యాడ్ చేసారో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టారు. అండ్ దాంట్లో చూసి అసలు ఆ వరండా పెద్దది, ఎక్కడ ఏం చూసినా కట్టడం, బాత్రూమ్ ఒక వింత, కిచెన్ ఒక వింత, డైనింగ్ టేబుల్ ఒక వింత, సీలింగ్ ఒక వింత, టైల్స్ ఒక వింత, మెట్లు ఒక వింత, ఈ రకంగా. అండ్ మళ్ళీ రెడ్ శాండల్వుడ్ వాడి కూడా కొన్ని అక్కడక్కడ ఆ కబోర్డ్లు అవి ఇవన్నీ తీశారు. ఇప్పుడు మామూలుగా టీక్ వుడ్డే మనకి చాలా ఇది, ఇంకా ఎర్రచందనము చందనం లాంటి చెక్కలంటే ఇంకా ఉంటుంది, రోస్ వుడ్, చాలా ఖరీదైనటువంటి చెక్కతో లోపల అవి చేయించుకున్నారు ఇంటీరియర్స్. ఇట్లాంటివన్నిటి బయటకు వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇప్పుడు షర్మిల గారి డిమాండ్ ఏంటంటే అసలు ఇది అవసరమా, ఎందుకు ఇలా చేసావు నువ్వు, దీని గురించి ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ చేపడితే మొత్తం ఈ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. సరే పర్యాటకుల కోసమే కట్టామనుకో, అంత కాస్ట్ ఎందుకు, అంత అవసరమే ఉంది. ఇప్పటి వరకు కొన్ని 1000 ఏళ్ళు ఉండాల్సిన కట్టడాలు కూడా మరి ఇంత ఇదిగా లేవు, అంత రిచ్గా లేవు, అంత అవసరం కూడా లేదు. బేసిక్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మీరు. అంటే 5 రూపాయలతో కట్టించేదాన్ని నువ్వు 5 కోట్లకు కట్టించావు, అంటే అంత వేరియేషన్ ఉంది. ఆ రకంగా చూసుకుంటే షర్మిల గారు డిమాండ్ చేస్తున్నారు.
మరి సరే షర్మిల ఎందుకు జగన్ ఇంకా వదలట్లేదు, పీడించుకు తింటుంది అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఆమెకి అంటే కనీసం ఈయన టైట్ చేస్తే అమ్మ చెల్లి ఇలా రా, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తా, దయచేసి నా మీద పడకు అని నేను అనాలి. బికాజ్ మరి ఇంకా అంతకు మించి వేరే దారి లేదు. ఆ పిల్లకి రావాల్సిన ఉన్నాయి, దాన్ని ఏమో లాస్ట్ టైం ఏమో అప్పుగా పుట్టింటి వాళ్ళు ఇవ్వాల్సిందే అప్పుగా పెట్టాడు ఎలక్షన్ అఫిడవిట్లో. ఆ తర్వాత ఏమో ఆవిడ కూడా పోరాడుతూనే ఉంది కానీ రూపాయి ఇవ్వట్లా. ఆమెకు చెందాల్సి సాక్షిలో వాటా ఉంది, ప్రతి బిజినెస్ లోనూ వాటాలు ఉన్నాయి. ఈయన అన్ని టైట్ చేశాడు. అంటే ఆమె చెప్పేటువంటిది ఏంటంటే నాకు రావాల్సిన ఏమో ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి అంటాడు, ఏదైతే ఈడీ అటాచ్మెంట్ లేవు అది తనే అంటాడు. సో అది ప్రాబ్లం. అక్రమాస్తులు అన్నా చూసావా, ఈమె వాటా అంతా అక్రమాస్తులు దాంట్లో వేసేసి నాకు రావట్లేదు ఏవైతే ఈడీలో లేవో అన్ని ఇదంతా నాది కాబట్టి నేను వాడుకుంటున్నా అంతే అని చెప్తుంటే ఆమెకి ఎంత కాదన్నా కాలదా అండి. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం నడిస్తే జైల్లో నుంచి కూడా నువ్వేం చెప్పావు, అసలు నిన్ను బతికిచ్చింది నీ పార్టీని బతికిచ్చింది. నువ్వు జైలుకి వచ్చిన అధికారులకు ఏం చెప్పి ఆమెకు పైసా ఇవ్వకండి, చందాలు నా పేరు చెప్పుకొని ఆమెకి ఇచ్చారు, మళ్ళీ నాకు ఇస్తుందో ఇవ్వదో, ఎంత చెల్లైనా సరే పైసే చెల్లి చెల్లె అని చెప్పుకొచ్చావు.